యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. నేను విజయవాడ జీవమగల దేవుని సంఘం నుండి వచ్చాను. ఈ రోజు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను. చిన్నతనం నుండి తన తల్లిదండ్రులకు దూరమై తాను నివసించుచున్న ప్రాంతం నుండి తనను బానిసగా తీసుకువెళ్లిన ఎన్ని వ్యతిరేక పరిస్థితులు వచ్చినా తన దేవునిని విడివక ప్రార్థన ఎంత శ్రేష్టమైనదో ఎంచి ప్రార్థన మానుటి కంటే మరణమునకైనా సిద్ధపడిన గొప్ప ప్రార్థనా పరుడైన దానియేలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. యూదా ప్రజలు తమ బ్రతుకును మార్చుకోవాలి, లేదంటే దేవుడు యూదా దేశాన్ని బబులోను రాజు చేతికి ఇచ్చేస్తాడని ప్రవక్త అయిన ఇర్మియా రాజులకు ప్రజలకు 40 సంవత్సరాలు హెచ్చరిస్తూ ప్రవచించారు. కానీ ఎవరూ తన మాట వినలేదు. యూదా ప్రజల అవిధేయతను బట్టి ఆ సమయం రానే వచ్చింది. బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును ఆక్రమించి దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలను, యూదా దేశంలో కొంతమంది బాలులను బబులోనుకు బానిసలుగా తీసుకుని వెళ్లారు. అందులో దానియేలు తన స్నేహితులు ఉన్నారు. దానియేలు తన స్నేహితులు తెలివైన వారు, సమర్థులు. వీరి యూదా జాతి గుర్తింపును విడిచిపెట్టి బబులోను సాంప్రదాయాల ప్రకారం జీవించాలని, బబులోను ఆహారం తినాలని వీరిని బలవంతం చేశారు. బబులోను సాంప్రదాయాలు, ఆహారం యూదా నియమాలకు, ధర్మశాస్త్రానికి విరుద్ధం. కాబట్టి దానియేలు తన స్నేహితులు చిన్నతనం నుండి దేవుని ఆజ్ఞలను అనుసరించేవారు, ధర్మశాస్త్రానికి విధేయత చూపువారు. కాబట్టి రాజు ఇచ్చు ఆహారం తిని తమను తాము అపవిత్రపరచుకోకూడదని నిర్ణయించుకున్నారు. దేవుని యందు వీరి విధేయతను బట్టి దేవుడు వీరికి జ్ఞానమును, వివేచనను, సకల శాస్త్ర ప్రవీణతలను అనుగ్రహించారు. బబులోనులో ఉన్నత అధికారులుగా స్థిరపడ్డారు. మరియు దేవుడు దానియేలుకు సకల విధములైన దర్శనములను, కలలకు అర్థం చెప్పే తెలివిని అనుగ్రహించారు. కొంతకాలానికి రాజు అయిన నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఆ కలను వివరించుటకు తన దేశంలోనున్న మాంత్రికులను, శకునగాళ్లను అందరినీ పిలిపించారు. అయితే రాజుకు ఒక కల వచ్చిందని, ఆ కల భావం చెప్పమని ఆ మాంత్రికులను అడిగితే, ఆ మాంత్రికులు రాజుని ఆ కల గురించి అడిగితే, రాజు నాకు ఆ కల అయితే గుర్తులేదు, ఆ కళ దాని భావం రెండూ మీరే చెప్పాలి, లేదంటే మిమ్ములను సంహరిస్తానని వారిని భయపెట్టెను. ఈ విషయం తెలుసుకున్న దానియేలు దేవునికి ప్రార్థన చేసి రాజుకు వచ్చిన కళ దాని భావం తెలుసుకుని రాజు దగ్గరికి వచ్చి ఆ కళను ఇలా వివరించాడు. అది 4 రకాల లోహాలతో చేసిన ఒక పెద్ద విగ్రహం. అది కొన్ని రాజ్యాలను సూచిస్తుంది. అందులో మొదటిది బబులోనును, 2వ రాజ్యం మాదియా పారసీనా, 3వ రాజ్యం గ్రీకు, 4వ రాజ్యం రోమాను ఆ విగ్రహం సూచిస్తుందని దానియేలు రాజుకు చెప్పాడు. అయితే ఒక పెద్ద రాయి ఎగురుకుంటూ వచ్చి ఆ విగ్రహాన్ని ఢీకొని చిన్న భిన్నం చేసింది. ఇది జరగబో దర్శనాలలో మొదటిది. బబులోను తర్వాత అనేక మనుష్య రాజ్యాలు వస్తాయని, అవి ఈ లోకాన్ని, దేవుని ప్రజలను హింసతో నింపివేస్తాయని దానియేలు రాజుకు చెప్పాడు. అయితే ఒకరోజు దేవుని రాజ్యం వస్తుంది. అది ఈ లోకపు రాజ్యాలను అణిచివేసి దేవుడు ఈ లోకాన్ని నీతితో, న్యాయంతో నింపివేస్తాడని దానియేలు రాజుకు వివరించాడు. ఇది విన్న రాజు దానియేలుతో ఇట్లనెను, నీ దేవుడు దేవతలకి దేవుడును, రాజులకు ప్రభువును, మర్మాలు తెలియజేయు వాడై ఉన్నాడని దేవాది దేవుడును మహిమపరిచాడు. దానియేలును బహుగా హెచ్చించి తన సంస్థానం అంతటి మీద ప్రధానిగా నియమించాడు. దానియేలు కూడా రాజుకు నమ్మకంగా, విశ్వాసంగా జీవించసాగాడు. కొంతకాలానికి రాజు కుమారుడైన బెల్షస్సరు ఒక పెద్ద విందు చేసెను. ఆ విందులో ద్రాక్షరసం త్రాగుచూ ఉండగా తన తండ్రి యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన ఉపకరణాలలో ద్రాక్షరసం పోసి వాటిని అపవిత్రపరిచారు. వీరిలా విందులో ఉండగానే ఒక హస్తం వ్రాచుట రాజుకు కనబడెను. వెంటనే తన ముఖం వికారమై భయముతో వణుకుతూ ఆ వ్రాతకు అర్థం చెప్పిన వారికి బహుమానం ఇస్తానని ప్రకటించారు. ఇది విన్న కొందరు దానియేలును రాజు దగ్గరికి తీసుకుని వచ్చారు. రాజు, చెప్పు, త్వరగా అర్థం చెప్పు, నీకు బహుమానం ఇస్తానని, నా సంస్థానం అంతటి మీద అధికారిగా నియమిస్తానని దానియేలుతో చెప్పాడు. వీటికి ఏటికి ఆశపడక దానియేలు రోషం గలవాడే రాజుతో ఇట్లనెను, నీ ధనం నీ దగ్గరే నుంచుకొనుము, నీ బహుమానాలు వేరెవరికైనా ఇవ్వుము, నేను ఆ వ్రాతకు మాత్రమే అర్థం చెప్తానని ఆ వ్రాత గురించి రాజుకి ఇలా వివరించాడు. యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన ఉపకరణాలలో ద్రాక్షరసం పోసి వాటిని అపవిత్రపరిచినందుకు దేవుని ఉగ్రత ఇలా వచ్చిందని దానియేలు రాజుకు వివరించాడు. అయితే రోషము గల మన దేవుని ఉగ్రత వలన రాజు కుమారుడు ఆ రాత్రికే మరణించాడు.
దర్యావేషు కాలంలో దానియేలు అంతకంతకు హెచ్చించబడ్డుట చూడలేని కొందరు రాజుతో ఇలా కొత్త శాసనాలు రాయించారు. అవేమిటనగా, ఎవరునూ తన దేవుణ్ణి మొక్కకూడదని, రాజును మాత్రమే సేవించాలని, శాసనం తప్పిన వారిని సింహాల గుహలో వేయిస్తామని ప్రకటించారు. వేటికి భయపడని దానియేలు మరణమైనా పర్వాలేదని రోజుకు 3 మారు ప్రార్థన చేశాడు. రాజాజ్ఞ మీరాడని దానియేలును సింహాల గుహలో వేశారు. మరి దేవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నవారినైనాను రక్షించగల సమర్థుడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని మనం కీర్తనల్లో చదువుతూ ఉంటాం. అలాగనే దేవుడు దానియేలు చేసిన ప్రార్థనను ఆలకించి సింహాల నోర్లను మూయించి దానియేలును రక్షించాడు. ఇంకా దానియేలు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కొన్ని దర్శనాలు చూశాడు. 4 జంతువుల గురించి అతను కలగనెను. అందులో 3 జంతువులు అహంకార పూరితమైన రాజ్యాలుగా గ్రహించాడు. 4వది అత్యంత దుర్మార్గమైన సామ్రాజ్యంగా గ్రహించాడు. ఇలా కొన్ని జంతువుల గురించి అతను కలగనెను. ఆ జంతువులు రాజ్యాలను సూచిస్తున్నాయి. అవి మాదియా, పారసీన, గ్రీక్. దేవునిపై తిరుగుబాటు చేసి మృగాలుగా మారి దేవుని ప్రజలను, ఈ లోకాన్ని హింసతో నింపివేస్తారని గ్రహించాడు. కానీ తన పిల్లలను రక్షించుటకు మహావృద్ధుడని పిలువబడుతున్న మన దేవుడు వచ్చి తన సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ భయంకరమైన క్రూర మృగాలను నాశనం చేసి మనుష్య కుమారుని మేఘాలపై హెచ్చించాడు. అతను వెళ్లి దేవుని కుడి పక్కన కూర్చుని దేవుని పరిపాలనలో భాగం పంచుకున్నాడు అని దేవదూతలు దానియేలుకు బయలుపరిచారు. రాజుల వలె మనం దేవునికి అవిధేయత చూపకుండా, దేవునికి అహంకారులుగా ఉండక దేవునికి విధేయత చూపాలి. రాజు వలె మనం దానియేలు వలె మనం దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. దానియేలు వలె మనం ప్రార్థనాపరులంగా ఉండాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి మహిమకరంగా జీవించాలి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.